హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దూది లాంటి మెత్తటి స్పాంజీ ఇడ్లీలు తయారీ విధానము ఎలా చేయాలో చూస్తూ ఉండండి. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఒక కప్పు మినపగుండ్లని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని నీళ్ళు పోసి 3-4 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసి ఇందులో నుండి మినపగుండ్లను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 3 గ్లాసులు ఒక కప్పు గ్లాస్కి మినపగుండ్లకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ఇందులోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా ఇడ్లీ రవ్వనైతే ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా బాగా కడుక్కోవాలి. ఇడ్లీ రవ్వని ఇలా కడుక్కున్నాక ఇందులోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్న మినపగుండ్ల పిండి ఉంది కదా, ఆ పిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి నానబెట్టుకోవాలండి. పిండిని అయితే పులియబెట్టుకోవాలి. ఈ పులియబెట్టడానికి 7 నుండి 8 గంటల టైం అయితే పడుతుంది. అంటే నైట్లో కలిపెట్టుకుంటే మనకు ఉదయానికల్లా పిండి అయితే ఇడ్లీ పిండి అయితే వచ్చేస్తుంది, రెడీ అవుతుంది అన్నట్టు. చూడండి, పిండి అయితే ఇలా బాగా పులిసింది. ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడుక్కున్న ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా పిండిని అయితే ఈ ప్లేట్లలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 ఇంచు వరకు నీళ్ళు పోసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. చూడండి, మనకు ఇడ్లీలు అయితే ఇంకా ఉడికినాయి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నట్లయితే మనకు మెత్తటి స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వీటిని ఇడ్లీ ప్లేట్లో నుండి తీసుకొని ప్లేట్లోకి వేసుకొని ఇడ్లీ చట్నీ వేసుకొని పల్లీ చట్నీతో కానీ ఇడ్లీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పాంజీ దూది లాంటి ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.